ఈ జీవిత సమరంలో టైం మేనేజ్మెంట్ ఎలా? చిన్న పని నుంచి పెద్ద పని వరకు ప్రతి పని చేసే వ్యక్తి కూడా టైం విషయంలో చాలా కొట్టుమిట్టాడుతూ ఉంటాడనమాట. ప్రతి ఒక్కరికి దేవుడు ఒకడు మాత్రం సమానంగా ఇచ్చాడు. అదే టైం. 24 hours టైం అనమాట. ప్రతి ఒక్క జీవికి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కావచ్చు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, లేదా డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కావచ్చు, అందరికీ ఒకటే టైం ఇచ్చాడు. ఈ టైంలో మాక్సిమం అవుట్పుట్ ఎలా, మాక్సిమం మనకున్న టైంలో, అందుబాటులో ఉన్న టైంలో ఏ పని చేసినా మాక్సిమం అవుట్పుట్ ఎలా తీసుకొచ్చుకోవాలి, ఇక్కడ ఒకటి గమనించండి. ప్రయారిటైజ్ యువర్ టైం. నీ టైంలో ఏ పనులు ఎక్కువ చేస్తున్నావు, ఏ ముఖ్యమైన పనులు చేస్తున్నావు, లేదా నీ టైం మొత్తం వేస్ట్ చేస్తున్నావా, ఏ విషయాలకి నీ టైం ఎక్కువ పెడుతున్నావు. ఫస్ట్ 24 గంటల టైంని ప్రాపర్గా వాడాలంటే ప్రయారిటైజ్ యువర్ టైం. నీ టైంని ప్రయారిటైజ్ చేయాలి. రెండోది అతి ముఖ్యమైనది, నీ మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్ అనమాట టైం మేనేజ్మెంట్లో. అంటే నువ్వు టైం మేనేజ్ చేసేటప్పుడు నీ మైండ్ కూడా నీతో సింక్ అయి ఉండాలి. నీ మైండ్ డైవర్ట్ అయింది అనుకో, నీ టైంని నువ్వు వేస్ట్ చేసేసుకుంటావు. మూడోది, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు మేనేజ్ టైం, డైలీ ప్రాపర్ టైం టేబుల్ ఉండాలి, స్లీప్ సైకిల్ ఉండాలి. ఇక్కడ ఆ టైం టేబుల్లో ఎవరో ఒకరు వచ్చి మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తారు. ఎన్ని డిస్ట్రాక్షన్స్ వచ్చినా సరే మన టైం మన చేతిలోనే ఉండాలి. నాలుగోది, అసలు టైం మేనేజ్మెంట్ లో అతి ముఖ్యమైనది విల్ పవర్ అనమాట. మనం గనక ఒక్కసారి కఠినంగా మనతో మనం డిసిప్లిన్ గా ఉండి మన టైం ఇదే అనుకుంటే ఖచ్చితంగా మన టైం ప్రాపర్ గా మేనేజ్ చేసుకోగలం. అండ్ టైం మేనేజ్మెంట్ లో ఇంకొక ముఖ్యమైన సూత్రం, మనం ఏ గోల్ కోసం ఎక్కడున్నాం, ఏ లక్ష్యం కోసం ఒక చోట మనం ఉన్నాం అనేది గుర్తుపెట్టుకుంటే మన టైం ఈజీగా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు, మన టైం ఈజీగా మనం మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే మన గోల్ మిస్ అవుతామో, గోల్ ని పోస్ట్ పోన్ చేస్తామో, ఆటోమేటిక్ గా మన టైం కూడా మిస్ అవుతాం అనమాట. సో మనిషి తన టైం ని తను మేనేజ్ చేసుకోగలిగితే కనుక తన జీవితంలో ఏం చేసినా సక్సెస్ అవుతాడు. ఈ టైం మేనేజ్మెంట్ లో ముఖ్యమైనవి ఏంటంటే టైం ని ప్రయారిటైజ్ చేసుకోవడం, రెండు మనతో మనం డిసిప్లిన్ గా ఉండడం, మూడు మన లక్ష్యం పైన మనం ఫోకస్ చేసుకోవడం.